శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 21, 22 తేదీన మీనరాశి వారి జాతకులు అతిపెద్ద శుభవార్త రాబోతుంది. మీ ఇంట్లో ఈ దేవత ఉన్న సంకేతాలు మీకు చూపిస్తుంది. అసలు ఏం జరగబోతుంది, ఈ రోజుల్లో ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో, వారి గ్రహస్థితి రీత్యా ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీరు గత 12 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నారు. మంచి సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. చేసే ప్రతి పని రివర్స్ అవుతుంది. డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కటి బెడిసి కొడుతుంది. జాబు వెతికేవారు, పెళ్లి సంబంధాలు చూసేవారు, ప్రతి ఒక్కటి కూడా రివర్స్లోనే ఉంటుంది. ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. డిసెంబర్ మాసం 21, 22 తేదీల్లో మీ జీవితం మారబోతుంది. ఈ దేవత అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఏకంగా కుబేరుడు, వినాయకుడు వీరు ఇద్దరు కలిసి మీ మీద అనుగ్రహం చూపించబోతున్నారు. ఇక ఈ రోజుల్లో మీకు ఎటువంటి పనికి ఆటంకం ఉండదు. మీ లైఫ్ అనేది అద్భుతవంతంగా మారబోతుంది. అంతేకాకుండా మీరు ఈ 2 రోజుల్లో కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఆ పని ఏమిటంటే గనక వేరే వాళ్ళ మీద పనులు డిపెండ్ అయ్యి పని చేయడం. ఏముందులే, టైం చాలా బాగుంది కదా అని చెప్పి మీ యొక్క పని వేరే వారికి అప్పగించడం లాంటి పనిలో ఇకనైనా మానుకోండి. లేకుంటే గనక కష్టం ఎక్కువ అయిపోతుంది. ఎంతో శ్రద్ధగా పెట్టి మీ యొక్క పని మీరు చేయండి. వేరే వారు అంత శ్రద్ధ పెట్టి చేయరండి. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఎక్కడికైనా ఏదైనా పని నిమిత్తం వెళ్ళాలి అనుకున్నా, డబ్బుకు సంబంధించిన ఏ పని అయినా ఇక నుంచి మీ చేతులతో మీరే చేయండి. వేరే వాళ్ళ మీద ఆధారపడి అస్సలు పనులు చేయించుకోవద్దు. రెండవ పని ఏమిటంటే గనక అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ వారి మీద ట్రస్ట్ అనేది పెడుతూ ఉంటారు. ఇలా అస్సలు చేయొద్దండి. మీ యొక్క పనులు ప్రతి ఒక్కరికి అప్పచెప్పడం, నమ్మేసి వారితో మీ యొక్క పనుల గురించి చెప్పడం, ఇలాంటివి అస్సలు చేయొద్దు. ఎందుకంటే గనక మీ వెనుక గోతులు తీసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మీకు ఆ మనుషుల రీత్యా హాని కలుగుతుంది. తొందరపడి మీరు నమ్ముతారు, మీ పనులు వారికి అప్పచెపుతారు. కావునే మీకు లైఫ్ లో సక్సెస్ లేకుండా అయిపోయింది. ఇప్పటి ఈ పరిస్థితికి ఇదే మూల కారణమయ్యింది. అయితే ఇక నుంచి అయినా కూడా ఈ యొక్క సమస్యల నుంచి బయటపడే పని చేయండి. ముఖ్యంగా భగవంతుని మీద నమ్మకం పెట్టుకోండి. మీకు సాక్షాత్తు ఇద్దరు దేవుళ్ళ యొక్క అనుగ్రహం కలగబోతుంది. మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి. జాబ్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, పెళ్లి సంబంధాల పరంగా కావచ్చు, గుడ్ న్యూస్లు అయితే వినబోతున్నారు. ప్రతి ఒక్కటి కూడా మీకు బాగుండబోతుంది. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో పెట్టిన పెట్టుబడికి రెండింతల ఆదాయం కనిపించే అవకాశం కూడా కానవస్తుంది. మీరు ఖచ్చితంగా మాత్రం ఏమిటంటే గనక ఎదుటి వ్యక్తులతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. మీ గురించి షో ఆఫ్ మాటలు అస్సలు మాట్లాడద్దు. ఇలా చేస్తే గనక శత్రు వినాశనం జరుగుతుంది. దీనివల్ల మీకు ఎటువంటి దిష్టి తగలదు. అయితే ఒక వస్తువు మాత్రం మీరు నిరంతరం జోబులో పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే గనక ఖచ్చితంగా మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది. అది ఏమిటంటే గనక 2 లవంగాలు అండి. 2 పూర్తి లవంగాలను మీరు లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని పూజ చేసుకొని దీపాన్ని ధూపాన్ని చూయించి ఆ 2 లవంగాలు మీరు ఒక తెలుపు రంగు కాగితంలో పెట్టి మీరు ఫోల్డ్ చేసి మీతో పాటుగా రోజు ఉంచుకోండి. ఇలా ఉంచుకోవడం రీత్యా మీ యొక్క కష్టం పోతుంది, దరిద్రం పోతుంది. అయితే భగవంతుడు మీ ఇంట్లో ఉన్నాడా లేదా అని తెలిపేందుకు కొన్ని సంకేతాలు కూడా ఇస్తూ ఉంటాడండి. ఆ సంకేతాలు మీరు గమనించుకోండి. మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నట్లు లేదా గుడికి వెళ్ళినట్లుగా కొన్ని కళలు వస్తూ ఉన్నా, కళలో ఆవు కనిపించినా కూడా ఇది శుభ సంకేతం అండి. అలాగే దేవునికి సంబంధించిన గది, మీకు ఇష్ట దైవం కళలో కనిపిస్తే గనక ఖచ్చితంగా మీకు దేవుని యొక్క అనుగ్రహం కలిగిందని అర్థము. ఈ డిసెంబర్ మాసం 21, 22 తేదీల్లో మీరు అద్భుతాన్ని చూస్తారు అని చెప్పాం కదండి. ఆ యొక్క అద్భుతం ఏమిటంటే ఆనందంతో ఎగిరి గంతేసే వార్త అన్నమాట. ఈ రాశి జాతకుల జీవితంలో ఇంతటి శుభవార్త కలుగుతుందని మీరు అస్సలు అనుకుని ఉండరు.
ఆర్థిక అభివృద్ధి జరగబోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధించి తీరుతారు. ఏమైతే నూతన నిర్మాణాలు చేపట్టాలి అనుకుంటున్నారో వాటికి సంబంధించి మీరు ఏం చేస్తే ముందుకు వెళ్తారు అనే ఆలోచన మీకు కలుగుతుంది. విదేశీ యానాలు ఏదైతే చెయ్యాలి అనుకున్నారో ఖచ్చితంగా విదేశీ యానానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అవి కుటుంబ పరంగా కావచ్చు, మీ యొక్క ఫినాన్షియల్ పరంగా కావచ్చు, ఉన్న సమస్యలు తీరిపోతాయి. మీరు కొన్ని పరిహారాలు కూడా పాటించాలండి. ప్రతి ఒక్కరికి ఇంటికి కులదైవం ఉంటారు. కొంతమందికి ఇది తెలియకపోవచ్చు. మీ పెద్దవారిని అడిగితే తప్పక తెలుస్తుంది. కావున ఏమిటంటే గనక కులదైవానికి సంబంధించిన ఫోటో కానీ ప్రతిమను కానీ తెచ్చుకోండి. మీ ఇంటి పూజ గదిలో పెట్టుకొని నిత్యము కూడా పూజించుకోవాల్సి ఉంటుంది. ఇంటి కులదైవం ఖచ్చితంగా అందరికీ ఉంటారండి. ఈ విధంగా తప్పక చేయండి. ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండండి. నిత్యము వారికి పూజలు చేస్తూ ఉండండి. మీ పనికి తగిన అడ్డంకులు తొలగిపోతాయి. మీతో పాటుగా మీ ఇంట్లో కులదైవం ఎప్పుడైతే తోడు నీడగా ఉంటుందో అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగిపోతాయి. ప్రతిరోజు కూడాను ఇంటి కులదైవాన్ని పూజించడం మరచిపోవద్దు. మీ పైన కుబేరుడు మరియు వినాయకుని ఇద్దరి నీడలు ఉన్నాయండి. వారి యొక్క అనుగ్రహం కూడా ఉన్నది. కావున ఏమిటంటే గనక అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి. మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరు ఏమిటంటే ఏదైనా నూతన కార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు వినాయకునికి పూజ చేసుకోండి. అలాగే మీరు ఓం గం గణాధిపతియే నమః ఈ యొక్క మంత్రాన్ని నిత్యము కూడా పఠించండి. అంత మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.